ఎక్కడికి పోతాం తిద్దు కానీ నువ్వు ఏ జన్మలో అదృష్టం చేసుకున్నావు ఇక్కడ పుట్టినావు నువ్వు కదా. ఎంత బాగుంది లొకేషన్. అవ్వదు, మన కళ్ళకు కనిపించినంత క్యాప్చర్ కావడం కష్టం. ప్రశాంతంగా ఉంది, ఏ ట్రాఫిక్ లొల్లే లేదు, పక్షుల సౌండ్లు తప్ప. చెంచనాడి బ్రిడ్జ్ రామరాజు లంక దగ్గర అసలు చూడండి అసలు ఎలా ఉందో, క్రేజీగా ఉంది. గోదావరి మధ్యలో బ్రిడ్జ్, బోట్లు, సూపర్. మా తెలంగాణలో ఉంటే నా రోజా చిన్న కూర్చుంటా నేనైతే. ఇట్లా ఆడుకోవడం మనకి ఎంత ఇష్టమో. మా సైడ్ ఇంత సెటప్ ఉండదు, ఈ నీళ్ళు ఇట్లా గట్టు ఇట్లా ఉండదు. కాలువలు ఉంటాయి కానీ ఇంత సెటప్ ఉండదు. సో బ్రిడ్జ్ అటు గోదావరి, ఇక్కడ మేము చించినాడు బ్రిడ్జ్, రామరాజు లంక, ఈస్ట్ వెస్ట్ కలిపే బ్రిడ్జ్ భయ్యా ఇది. ఇంకా అవన్నీ మనకు అంత డీటెయిల్స్ అవసరం లేదు. ఈస్ట్ వెస్ట్ కలిపే బ్రిడ్జ్. విమానం వెళ్ళిపోతాము, కోడి పందాలు ఆడుకుంటాము. టెక్సెట్టిపాలెం నుంచి పంటిలో భీమవరం నర్సాపురం వెళ్ళడానికి ట్రై చేస్తున్నాం. ఒకవేళ పంటి దగ్గర రష్ ఎక్కువ ఉంటే రోడ్డు మీద పోవాల్సిందే. సో భీమవరం వెళ్ళి కోడి పందాలు చూద్దాం. అసలు కోళ్ళ పందాలు ఏంటి, వాటి కథ ఏంది, అసలు ఎందుకు ఆడతారు, ఏంటి దాని కథ ఏంది, ఇంత వైరల్ ఎందుకు అవుతుంది మీ కోడి పందాలు మొత్తం. సంక్రాంతి అంటేనే కోడి పందాలు అంటారు ఎవరు చూసినా. సో ఆ కోడి పందాల సంగతి. గుండాట గుండు మీద కొట్టుడా. గుండాట అంటే అదే తెలుసులే, మజాక్ చేస్తున్నా నేను. మజాక్ లేకపోతే ఎవరు చూస్తారో వీడియో పక్కకు దొరుకుతారు. అదే చూస్తానా ఏదో రోజన్నా నా ఛానల్ సబ్స్క్రైబర్లు పెరుగుతారు, మంచి వ్యూస్ వస్తాయి, అప్పుడు చెప్తా మీ సంగతి. ఇంత ట్రోల్ చేస్తారుగా నన్ను, చూస్తారుగా ఎలా ట్రోల్ చేస్తారో. కొంచెం లైక్, సబ్స్క్రైబ్, షేర్, కామెంట్ కొడితే సో మాకు పవర్ వస్తుంది, వీళ్ళకి ట్రోల్ చేయరు, బరువు పోతుంది. సంక్రాంతి కేరళ వెళ్తాం. అప్పుడు పోయి బోట్ రేసింగ్ చేస్తాం. నిన్న బోట్ రేసింగ్ అన్నాడు, ఆ బోట్ రేసింగ్ బిస్కెట్ చేశాడు మా అన్న. అట్లుంటది. ఏమనాలన్నా నిన్ను తమ్ముడు అనాలా? సందీప్ అన్న గారు. సో భీమవరం వెళ్తాం. పంటిలో చూస్తాము. పంటియే కదా, అదే బోటు. దాంట్లో 2 కార్లే పడతాయి అట. ఆడ 100 కార్లు ఉంటాయి. ఎంత టైం అవుతుందో మాకు తెలియదు. బోర్డైతే పోతున్నాం, మరి చూద్దాం. లెట్స్ సీ. ఇక్కడ వీళ్ళు డ్రైవింగ్ రావడానికి కూడా ఈజీగా ఎక్కచ్చు. ఇక్కడ వాళ్ళు గైడ్ చేస్తారు, దాన్ని బట్టి మనం ఎక్కవచ్చు ఈజీగా, ఏం ప్రాబ్లం ఉండదు. పంటిలోకి ఎక్కింది కారు. వీఆర్ ఆల్సో స్టెప్పింగ్. ఎలా ఉందండి ఎక్స్పీరియన్స్? చాలా బాగుందండి. కొడతారు. అదిగో ఆయన పట్టుకున్న చేయితోని పెద్ద బొంగు, అదే స్టీరింగ్. అది లెఫ్ట్ తిప్తే రైట్ తిప్తే లెఫ్ట్కి పోతుంది.
పోతుందమ్మా పోతుంది, బండి పోతుంది. అదే 10 నిమిషాలు కూడా 5 నిమిషాల జర్నీ అంతే. ఈస్ట్ టు వెస్ట్ జస్ట్ 5 minutes జర్నీ. గోదావరి మధ్యలో ఉన్నాం. నాకైతే ఈత రాదు భయ్యా. నాకు రాదు. జావా గీవా అని నేర్చుకున్నావు, ఈత నేర్చుకోవాలి, ఏ లాభం? సో జస్ట్ 200 tickets, 5 minutes జర్నీ. ఒక డిస్టిక్ దాటేస్తాం అంతేనా? అయిపోయింది భయ్యా పంటి జర్నీ. బాగుంది కానీ ట్రాఫిక్ బీభత్సంగా ఉంది. దానికి లైన్ ఒక్కసారి రెండు మాత్రమే కార్లు వెళ్తాయి, మ్యాక్సిమం 3 అంతే, మంది లేకుంటే. చిన్న కార్లు అయితే పెద్ద కార్లు అయితే కష్టం, 2 పడతాయి. వాళ్ళు ఎక్కి అలా తీయాలంటే కొంచెం డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు పోవాలి. సో బాగుంది పంటి జర్నీ, బాగుంది, బోట్ లానే ఉంది. కానీ కార్లో ఎక్కడం, కార్లో రావడం అది మాకు ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం కాబట్టి కొంచెం బాగా అనిపించింది. నెక్స్ట్ కోడిపందాలు.